సూర్యాపేట జిల్లాలో కోదాడ డిఎస్సి కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు రికార్డులు, కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని కూడా ఎస్పీ నరసింహ సూచించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ప్రాంగణంలో ఎస్పీ నరసింహ మొక్కలు నాటారు. మెయిన్ గా మనకు కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మనకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా ఖమ్మం నుంచి మనకు మిర్యాలగూడ వైపు వెళ్ళేటువంటి వయా హుజూర్ నగర్ కోదాడని మనకు కవర్ చేస్తూ వెళ్ళేటువంటి ప్రధాన జాతీయ రహదారి ఉంది. ఈ రహదారుల పైన ఏ ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మనకి ఈ రహదారుల పైన ఏ ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ గా గుర్తించుకున్నాం, అక్కడ ఎలాగా మనం ఇంకా ఫర్దర్ గా రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి మనం ఎలాంటి కృషి చేయాలి అనేటువంటి దాని మీద సబ్ డివిజనల్ లెవెల్లో ఈ ఇన్స్పెక్షన్ లో కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ నేరాలు ఈ డివిజన్ పరిధిలో ఎక్కువ ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా మునగాలలో ఆకుపాముల కావచ్చు, నడిగూడెంలో వల్లాపురం కావచ్చు, అదేవిధంగా ఇంకా బేతవోలు చిలుకూరులో బేతవోలు ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో కోదాడ టౌన్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ఈజీ మనకి ఆశపడి అకౌంట్స్ ఓపెన్ చేయడం, అకౌంట్స్ ని సప్లై చేసుకోవడం, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో వాళ్ళు ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్టర్ తోటి చేతులు కలపడం అనేది మన దృష్టికి వచ్చింది. దీని మీద ఆపరేషన్ క్రాక్ డౌన్ 1 and 2 పేరుతోటి మనం చాలా కేసులు నమోదు చేసినాం. ఇప్పుడు ఆపరేషన్ క్రాక్ డౌన్ చేపట్టిన తర్వాత ఈ నేరాలు తగ్గుముఖం పట్టినాయి.